హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెల్లం కజ్జికాయలు చేస్తున్నాను. హాఫ్ కేజీ పప్పులు తీసుకోవాలి, హాఫ్ కేజీ బెల్లం. హాఫ్ కేజీ పప్పులకి హాఫ్ కేజీ బెల్లం సరిపోతుంది. ఇవి రెండు మిక్సీ పట్టుకోవాలండి ఫైన్గా. ఇందులో రెండు యాలకులు వేస్తున్నాను స్మెల్ కోసం. సో ఇది మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను మిక్సీ పట్టి చూపిస్తున్నానండి. హాఫ్ కేజీ పప్పులు, హాఫ్ కేజీ బెల్లం, 2 యాలకులు వేసి మిక్సీ పట్టాను. ఇందులో ఒక కొబ్బరి చిప్ప తురిమి వేసానండి. అక్కడ పిల్లలకి కజ్జికాయలు చాలా ఇష్టం అండి, అందుకనే చేస్తున్నాను. హాఫ్ కేజీ గోధుమ పిండి తడుపుకోవాలండి. నేను గోధుమ పిండితోనే కజ్జికాయలు చేస్తాను. ఇప్పుడు హాఫ్ కేజీ గోధుమ పిండి అంటే 1/4 కేజీ ఆశీర్వాద్ వేస్తాను. 1/4 కేజీ లూజ్ గోధుమ పిండి వేస్తానండి. నేను చపాతీకి కానీ పూరికి కానీ కజ్జికాయలు కానీ రెండు హాఫ్ హాఫ్ వేసుకుంటాను, ఎందుకంటే చాలా స్మూత్గా మృదువుగా ఉంటుంది పిండి రెండు మిక్స్ చేయడం వల్ల. సో ఇప్పుడు నేను జల్లెడ బట్టి పిండి తడిపిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి 1/4 కేజీ లూజ్ గోధుమ పిండి వేసుకొని జల్లెడ పడుతున్నాను. ఇప్పుడు 1/4 కేజీ ఆశీర్వాద్ గోధుమ పిండి వేసి జల్లిస్తున్నానండి. జల్లించిన తర్వాత పిండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మెత్తగా మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేయలేదు, మేము ఎప్పుడు సాల్ట్ వాడమండి. ఇక్కడ స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోము. సో ఓన్లీ గోధుమ పిండి వాటర్ మాత్రమే వేసి కలుపుతున్నాను. గోధుమ పిండి మొత్తం ఇలా తడిపి పెట్టానండి. ఒక 10 మినిట్స్ పక్కన పెడదాం. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని కజ్జికాయలకు సైజ్ తగ్గట్టు చపాతీలు ఒత్తుకోవడమే. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి కజ్జికాయకి. ఈ సైజులో రేకులు పట్టుకోవాలి చపాతీ పిండిని. తర్వాత ఇందులో కజ్జికాయల పిండి వేసి కజ్జికాయ అల్లడమే. ఇలా ఒక క్లాత్ పైన కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ తిక్కుకున్న ఇలా ఒక సైడ్ ఒత్తుకోవాలండి, ఎందుకంటే మనం కజ్జికాయలు చేసినప్పుడు పిండి అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా కజ్జికాయలకి చపాతీ పూరీలకి పిండి వేసి ఇలా మొత్తం ఉతుకోవాలి. ఇప్పుడు కజ్జికాయ రెడీ అయిపోతుంది. ఇలా అల్లుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసి అది కాగాలి. వేడైంది. ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క తీసుకోవాలి. వచ్చిన తర్వాత వేయినట్టండి, ఇంకా తీసేసుకోవాలి. ఇలా మొత్తం కజ్జికాయలన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకా ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. బెల్లం కజ్జికాయలు రెడీ అయిపోయాయి.